హాయ్ ఎవ్రీవన్, వెల్కమ్ టు స్వర్ణ ట్రెడిషనల్ లైఫ్. ఇవాళ స్పెషల్ ఏంటంటే మనకి వాతావరణం చాలా చల్లగా ఉంది కదా, అందుకని ఈ చల్లదనంలో హాట్గా వేడిగా ఎంతో టేస్టీగా ఉండే ఆనియన్స్తో గట్టి పకోడీ వేసుకుందామా. మరి లేట్ చేయడం దేనికి, దానికి కావాల్సిన పదార్థాలు తయారీ విధానం తెలుసుకుందామా. ముందుగా పెద్ద సైజులో ఉన్న 2 ఆనియన్స్ తీసుకుని పొడుగ్గా కట్ చేసుకోవాలి. 3 to 4 పచ్చిమిర్చిని చిన్న ముక్కలుగా కట్ చేసుకుని వేసుకోవాలి. అందులోనే 250 గ్రాముల శనగపిండిని కూడా వేసుకోవాలి. తర్వాత 1 టేబుల్ స్పూన్ అల్లం వెల్లుల్లి పేస్ట్ కూడా వేసుకోవాలి. రుచికి సరిపడినంత సాల్ట్ వేసుకోవాలి. కొద్దిగా కరివేపాకు, కొద్దిగా పుదీనా, కొద్దిగా కొత్తిమీర, ఇవన్నీ వేసుకుని ఒకసారి మిక్స్ చేసుకోవాలి. ఇది మనకి గట్టి పకోడీ కదా, దీంట్లో కలుపుకునేటప్పుడు వాటర్ అసలు యూజ్ చేయకూడదు. ఆనియన్స్లో ఉన్న వాటర్ మనకు సరిపోతుంది. అంతగా సరిపోకపోతే కనుక 1 టేబుల్ స్పూన్ ఆయిల్ వేసుకొని కలుపుకోండి. డీప్ ఫ్రైకి ఆయిల్ పెట్టుకుని ఆయిల్ హీట్ అయిన తర్వాత నేను చూపిస్తున్న విధంగా పకోడీని వేసుకోవాలి. ఈ స్టవ్ని మీడియం టు హైలో పెట్టుకుంటే 2-3 మినిట్స్లో మనకి బ్రౌన్ కలర్లో పకోడీ రెడీ అయిపోతుంది. అంతే, మనకి ఎంతో టేస్టీగా ఉండే ఆనియన్స్తో గట్టి పకోడీ తయారైపోయింది. ఇది వేడివేడిగా ఉన్నప్పుడే సర్వ్ చేసుకుంటే ఎంతో టేస్టీగా ఉండే ఆనియన్స్ గట్టి పకోడీ తయారైపోయింది. ఇది మీరు కూడా ట్రై చేయండి. ఎలా ఉందో టేస్ట్ చూసి మా కామెంట్ బాక్స్లో కామెంట్ చేయండి. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ.